బ్యాక్ టు మై ఛానల్ మహీ బుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే వీడియోకి మంచి లైక్ కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసేసి. ఇక ఈరోజు మా వారు బర్త్డే కదా, బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అవుతాయి, తనకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనేసి ఈ వీడియోలో చూడండి. లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు మా వారికి ఫస్ట్ షిఫ్ట్ అంటే పొద్దున్న వెళ్ళారు. ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేపియాలి. ఇక అన్న వాళ్ళు అంటే మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. నాకు నా బర్త్డే రోజైనా హ్యాపీగా ఉంటానో లేదో కానీ మా వారి బర్త్డే అయినా, మా బాబాయ్ బర్త్డే అయినా, ఇంకా పిల్లల బర్త్డే అయినా, మా డాడీ బర్త్డే అయినా, అంటే నాకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే ఉంటే ఆ రోజంతా హ్యాపీగా ఉంటాను. ముఖ్యంగా అంటే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనే ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాను. నన్ను ఇంత ప్రిన్సెస్ లాగా చూసుకుంటున్నాడు కాబట్టి తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి కదా, ఎందుకంటే నా కోసం పుట్టిండు కదా. ఇక ఆ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నైట్ చుట్టాలు అలాగే మా నాన్న వాళ్ళు అందరూ ఉండే. ఇక విష్ అయితే చేసాము 12కి. ఇక ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు. నాకైతే ఓసిడి ఉంది, ఇల్లు నీట్గా ఉంచాలి, ఏదైనా చెత్తగా ఉంటే అస్సలు నచ్చదు. కానీ మా వారికి నీట్గా ఉంటే ఇష్టం, కానీ ఓసిడి మాత్రం లేదు, నాకు మాత్రం ఉంది. ఇక పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరి లైఫ్లో బర్త్డే అనేది చాలా స్పెషల్ డే కదా. ఆ రోజంతా తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో, ఒక తెలియని హ్యాపీనెస్తోనే ఉంటాం. అందుకే మా వారికి ఈరోజు చాలా స్పెషల్ డే కాబట్టి ఇక ఆయన చాలా హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంచాలి అనేసి ఫిక్స్ అయ్యాను. తన లైఫ్లోకి నేను వచ్చిన తర్వాత ఇది ఫిఫ్త్ బర్త్డే కొద్దిగా సెలబ్రేట్ మంచిగా ఉండాలి, ఒక మెమరబుల్గా ఉండాలి అనేసి మా చిన్నోడితో చాలా రోజుల నుంచి మనీ సేవ్ చేయించాను. అవి దగ్గర 5,000-6,000 అయినాయి. ఇక వాటితోని నేను మంచి గిఫ్ట్లు తీసుకున్నాను. ఒకటి మంచి వాచ్, అలాగే డ్రెస్లు కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని సేవింగ్ మనీ చేశాను నేను గిఫ్ట్ ఇద్దామనేసి. మా వారికి అయితే ఇలా సెలబ్రేషన్స్, పార్టీలు అలాంటివి నచ్చవు, కానీ ఇక మేము చేస్తాం కాబట్టి కాదనలేరు. డాడీ ఉంటా అనుకున్నా కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక అమ్మ అయితే ఉంది, అమ్మమ్మ కూడా వచ్చింది. ఇక ఊరు నుంచి మా మరిది కూడా వస్తున్నారు. ఇద్దరు వస్తున్నారు అనుకున్నా కానీ ఒకడే వచ్చాడు. ఇక నేను పొద్దున్నే లేచి పనులైతే స్టార్ట్ చేశాను. కొద్దిగా చేయనొప్పు ఉండే, కానీ తప్పదు కదా, ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైన భరిస్తాం. ఇక పనులన్నీ చేసేసుకొని నేను పిల్లలైతే రెడీ అయిపోయి కూర్చున్నాము. కాసేపు టీవీ చూస్తూ టైంపాస్ చేశాను. ఈలోగా అమ్మ వంట రెడీ చేసింది. ఇక మార్నింగ్ తను కనీసం నోరు తీపి కూడా చేసుకొని వెళ్ళలేదు. ఇక వచ్చేసరికి ఏదైనా తనకి ఇష్టమైన స్వీట్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చాను. మా వారికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. ఇక ప్రతిసారి అదే చేసి పెడతాను. ఇక ఈసారి కూడా అదే చేద్దామనేసి తయారు చేస్తున్నాను. నాకు అసలుకి పెళ్ళికి ముందు అస్సలు వంటలు సరిగ్గా రావు. కాస్త మా అమ్మనో నాన్ననో నేర్పించాడు. కానీ పెళ్ళి తర్వాత యూట్యూబ్లో చూసుకుంటూను అలా నేర్చుకున్నా. నిజంగా ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా సరే అది చేసే తీరుతాం కదా. ఇక గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. నేనే తిందాం అనిపించినట్టు టెంప్ట్ అయింది. కాకపోతే ఫస్ట్ మా వారికి పెట్టి తర్వాత నేను తిందామనేసి ఆగాను. ఈరోజైతే పిల్లలు కూడా భలే హెల్ప్ చేస్తారు. నాకైతే కొద్దిగా సహకరిస్తున్నారు. మమ్మీ ఏం చేసినా వెళ్ళకూడదు, కాస్త ఏడవద్దు అని ఫిక్స్ అయ్యారో ఏమో తెలియకుండానే ఈరోజు చాలా శాంతంగా పీస్ఫుల్గా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు ఆడుకుంటూ. ఇక మా వారి కోసం అయితే డ్రెస్సులు తీసుకున్నాను కదా నిన్న, తనకైతే నచ్చాయట. ఇక ఆఫీస్కి కూడా అవే వేసుకొని వెళ్ళారు. కానీ నేను సరిగ్గా నిద్రలో ఉండి ఎలా అయ్యాయో తనని చూడలేదు.
ఇక వచ్చేసరికి కాస్త అన్ని వంటలు కంప్లీట్ చేసేసి ఇక తనతో కాస్త టైం స్పెండ్ చేద్దామని త్వరగా చేసేసాను. నాకు 10 చీరలు తీసుకున్నప్పుడు కూడా అంత హ్యాపీ కలగలేదు, కానీ ఆయన కనీసం 3 డ్రెస్లే తీసుకున్నాను, కానీ అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇక ఈలోగా ఈవినింగ్ అయిపోయింది, పిల్లలకైతే స్నాక్స్ అయితే వేసిస్తున్నాను. ఈలోగా మా వారు కూడా వచ్చారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. పొద్దున చెప్పాను, నాన్న బర్త్డే పెట్టా ఈరోజు, మర్చిపోయావా, తెలుసా నీకు అనేసి అంటే, కాస్త పెద్దోడు అన్నీ తెలివి వచ్చింది, అన్నీ అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి పెద్దోడు కాస్త అర్థం చేసుకున్నాడు బర్త్డే నాన్నది అనేసి. ఇక వాడు లేవగానే పరిగెట్టుకుంటూ ఇల్లంతా చూశాడు, కానీ నాన్న లేకపోయేసరికి డ్యూటీకి వెళ్ళాడేమో అనేసి నాన్న ఏడి అనేసి అన్నారు. ఇక ఈవినింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నాన్నకి రావాలి హ్యాపీ బర్త్డే చెప్పాలి అనేసి వాళ్ళు కూడా. ఇక నాతో పాటు వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఇక తన ఇంట్లోకి రాగానే ఇక నేను చేసిన స్వీట్ అయితే తన కొడుకుతోనే తినిపించుకున్నాడు, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి. ఎంత బాగుంటుందో వీళ్ళ రిలేషన్ అయితే. అసలు నాతో ఎక్కువ మంచిగా ఉండడు నాని, కానీ వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేనే ఉంటాను, తను డ్యూటీకి వెళ్తారు, ఇక తనతో టైం స్పెండ్ చేయలేరు అనేసి పిల్లలు ఎక్కువ వాళ్ళ నాన్న దగ్గరనే ఉంటాడు. ఇక ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేపిద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు, పిల్లలు ఉన్నారనేసి కాస్త మా కూడా ఇబ్బంది అయింది. ఇక అందుకోసం అనేసి తను వచ్చిన తర్వాత రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చాము. ఇక వాళ్ళే వచ్చి ఫుడ్ అయితే సర్వ్ చేశారు. మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వద్దాం అనుకున్నారు, కానీ పాపం అందరు డ్యూటీలకి వెళ్ళిపోయారట. ఇక వాళ్ళు రాలేని పరిస్థితి, కానీ కొంతమంది వచ్చారు. ఇక వచ్చిన కాడికైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఇక తర్వాత 11-12 o'clock డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెస్టారెంట్లో కలిసారట. ఇక అప్పుడు నేను ఉంటాను కదా, వీడియో తీయలేను. ఇక ఇక్కడికైతే వీడియో తీసాను. సెలబ్రేషన్స్ అయితే మీరు కూడా చూడండి. వీళ్ళదే ఉంటుంది ఇక. చుట్టూ బతుకమ్మ ఆడట్రా. జాగ్రత్త. ఆ కేక్ దూరంగా ఉండే దాని మీద పడగలది. కేక్ మీద ఎంత పడి
కట్ చేద్దాం చూడ ఫోటో నాడు చూడు లక్కి హ్యాపీ బర్త్డే కట్ చేయి అన్న ఇది అయిపోయిందా జరాట తీసుకో జరాట కట్టగా పెట్టాలి మంచిగా రాసుకొని మంచిగా స్కూల్కో అలవాటు నీకేమైందిరా కేక్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు అన్న ఇట్లా కట్టిలా ఫోటో శివ ఫోటో ఫోటో దిగరా పట్టలు కాలబెట్టగల పాప పాప నాకు ఇగో నీకొద్దా అన్న వద్దన్నా తీసుకో నా వల్ల కాదు మా డాడీకి ఏమైంది అమ్మో భయపడతారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ ఇక కాసేపు బయటకు వెళ్ళాము పిల్లలతో, నేను మా వారు అందరం కలిసి. ఇక మా వారికి నేను ఏం గిఫ్ట్ ఇస్తానా
ఇంకా మామూలుగా అయితే నేను ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇక ఏదో కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం కన్నా తనకి అవసరమైంది అలాంటి గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక కాస్త నెక్స్ట్ మంత్ తనకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ తన దగ్గర డబ్బులు లేవు. నేను ఎప్పటికీ సేవింగ్ చేస్తూ ఉంటాను కదా, ఇక ఆ సేవింగ్ చేసిన డబ్బులే గిఫ్ట్గా తనకి ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు, ఏం అవసరం ఉన్నా తను చూసుకుంటాడు. అందుకోసమనే ఆ డబ్బులు తన అవసరానికి ఇస్తున్నాను. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారంటే ఏమో అనుకున్నా, కానీ నిజంగా అప్పుడప్పుడు నేను పర్సులో డబ్బులు పెట్టుకోవడం, దాచుకోవడం చూసి మా పెద్ద బాబు కూడా అదే అలవాటు చేసుకున్నాడు. వానికి చిన్న పర్సు ఇస్తే అందులోనే తాతయ్య అమ్మమ్మ ఎవరు ఇచ్చినా అందులో దాపెట్టుకోవడం అలా అలవాటు చేసుకున్నాడు. అదే డబ్బులతో తనకు డ్రెస్సులు తీసుకున్నాను ఈసారి. మా వారి బర్త్డే ఇలా హ్యాపీగా జరిగిందండి. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లు నేర్పించండి.